గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. సో సుకుమార్, ముందుగానే పెట్టుబడులు వస్తాయని మేము ఊహించట్లేదు. మా విజన్ ఏంటో తెలిసిన తర్వాత, విజన్ డాక్యుమెంట్ చూసిన తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు మొగ్గు చూపొచ్చని ఇంతకుముందు శ్రీధర్ బాబు చెప్పారు. సో ఆ పారిశ్రామికవేత్తల్ని ఆకట్టుకునేలాగా సో ఈ రోజు ఎలాంటి ఈవెంట్స్ అక్కడ ఏర్పాటు చేశారు, ఎలాంటి సెషన్స్ జరగబోతున్నాయి? ముఖ్యంగా 2047 విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ పూర్తి ఎత్తున దాన్ని ఒక సమగ్రమైన డాక్యుమెంట్ కింద తయారు చేయడం జరిగింది. దీని మీద నమ్మకంతోనే మినిస్టర్ కూడా ఇలాంటి ప్రకటన చేయడం జరిగింది. అదే కాకుండా ఇక్కడికి వస్తున్న విజిటర్స్ కావచ్చు, డెలిగేట్స్ కావచ్చు, వీళ్ళందరినీ చూసినా కూడా ఎగ్జిస్టింగ్ బిజినెస్ వాళ్ళు ఉన్నవాళ్లే కాకుండా కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి గ్లోబల్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం ఇక్కడ హడావుడి మొత్తం చూస్తున్నాం. అంటే ముఖ్యంగా మనకి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్లో ఇంటర్సెప్టార్స్ అంటే ఆల్మోస్ట్ దుబాయ్ తరహాలో టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా వాడుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేటాయింపుల విషయంలో కావచ్చు, స్టార్టప్స్ ఇక్కడ హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి తయారు చేసుకునే విధంగా, అంటే స్టార్టప్స్ అన్నిటిని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మనతో మాట్లాడడానికి ఇక్కడ ఇంటెలిజెన్స్ ఐజీ సుమతి గారు ఉన్నారు. ఒకసారి సుమతి గారిని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ముఖ్యంగా అంటే తెలంగాణ పోలీసుకి సంబంధించి ఈ స్టాల్ ఏర్పాటు చేయడం వెనుక కావచ్చు, లేకపోతే రాబోయే రోజుల్లో టెక్నాలజీని వాడుకునే విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? తెలంగాణ పోలీస్ ఫ్యూచర్ రెడీ అంటే ఈ రోజే కాదు, ఈరోజు మేము టెక్నాలజీలో దేశానికే మేటి అని చెప్పడానికి గర్విస్తున్నాము. అలాగే మేము ఫ్యూచర్ రెడీ అని చెప్పడానికి కూడా నిర్దేశించిన స్టాల్ ఇది. యాక్చువల్లీ దీంట్లో మనకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏదైతే దేశంలో మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఫ్యూచర్ టెక్నాలజీస్ని ఎలా వినియోగించుకుంటుంది అని చెప్పడానికి ఒక భాగము, అలాగే ఉమెన్ సేఫ్టీ ప్రభుత్వానికి, తర్వాత ప్రజల సేఫ్టీ, ఎస్పెషల్లీ విమెన్ సేఫ్టీ, ఎందుకంటే ఇది మన అప్కమింగ్ స్టేట్, అర్బన్ స్టేట్, మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ ఉండబోయే స్టేట్ కాబట్టి విమెన్ ఎట్లా సేఫ్గా ఫీల్ కావాలి అన్నది చెప్పడానికి విమెన్ సేఫ్టీ వింగ్. అలాగే టెక్నాలజీ పరంగా చూసుకుంటే మనం ఇన్ని రోజులు టెక్నాలజీస్ వినియోగం అనుకోండి, అలాగే కెమెరాస్ వినియోగం అనుకోండి. అంటే మనం ఇన్ని రోజులు ఏం చెప్తున్నామంటే 100 కెమెరాలు 100 పోలీస్ ఆఫీసర్లు ఒక్క కెమెరాతో సమానం అంటున్నాము. ఇప్పుడు 100 కెమెరాలు ఒక్క మా ఏరియల్ బీట్ ఆఫీసర్తో సమానం అని చెప్తున్నాము. ఈ ప్రాజెక్ట్ని టీజీ క్వెస్ట్ అని తెలంగాణ పోలీస్ పేరు పెట్టింది. ఈ ప్రాజెక్ట్ టీజీ క్వెస్ట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం ఇన్హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రోన్స్, అంటే ఈ డ్రోన్స్ని మనం ఏరియల్ బీట్ ఆఫీసర్స్ అని పిలుస్తున్నాము. ఎందుకు ఏరియల్ బీట్ ఆఫీసర్ అంటున్నామంటే ఎక్కడైతే మా పెట్రోల్ ఆఫీసర్స్ వెళ్ళలేరో, ఫాస్ట్గా వెళ్ళలేరో, ఎక్కువగా కవర్ చేయలేరో, ఎక్కడైతే ప్రెడిక్ట్ చేయలేరో ఇక్కడ క్రైమ్ అవుతుందని, అక్కడికి మనము ఈ ఏరియల్ బీట్ ఆఫీసర్ని పంపించడం జరుగుతుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏరియల్ బీట్ ఆఫీసర్కి మనకు థానోస్ టెక్నాలజీ అని హైదరాబాద్ బేస్డ్ కంపెనీ హెల్ప్ చేస్తుంది. అట్లానే దీనికి స్మార్ట్ బీట్ ఆఫీసర్ అని ఎందుకు అంటున్నామంటే దీనికి తెలంగాణ పోలీస్కి ఆల్రెడీ ఉన్న ఏఐ డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో క్రైమ్స్ అండ్ క్రిమినల్స్కి సంబంధించినవి అవన్నీ ఇంటిగ్రేట్ చేస్తూ దానిని వినియోగించుకుంటూ ఈ బీట్ ఆఫీసర్ నిర్దిష్ట ప్రదేశానికి నిర్దిష్టమైన క్రైమ్ని డిటెక్ట్ చేయడానికి, సెక్యూరిటీ సినారియోకి వెళ్ళడానికి సంసిద్ధం అవుతుంది. సుమతి గారు, ముఖ్యంగా డేటా సెంటర్లు కావచ్చు, ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన జీసీసీలు ఇవన్నీ హైదరాబాద్కి రాబోతున్నాయి. వాళ్ళు ముఖ్యంగా చూసేది సేఫ్టీ. కౌంటర్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకోబోతున్నారు? రాబోయే రోజుల్లో వీటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది? ఇది స్మార్ట్ బీట్ ఆఫీసర్ అంటేనే ఇది కూడా ఏఐ ఇంటిగ్రేటెడ్. మాకు వందల లక్షల డేటాబేస్లు క్రిమినల్స్వి, క్రైమ్స్కి సంబంధించినవి ఉంటాయి. ఒక చిన్న యూజ్ కేస్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, విమెన్ డార్క్ ఏరియాస్లో ఎక్కడైతే లైటింగ్ లేదో అక్కడ క్రైమ్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది అన్నది మనకు తెలుసు. అయితే అలాంటి ఏరియాస్ని మేము హాట్ స్పాట్స్ అని పిలుస్తాం. అవన్నీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఒకసారి ఒక ఏరియాలో లైటింగ్ రాగానే ఇంకో ఏరియాలో లైటింగ్ లేకపోవచ్చు. ఆ ఏరియాలో క్రైమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక నిక్షిప్తమైన డేటాబేసు అప్లికేషన్ ద్వారా వెనక, అంటే మన కమాండ్ కంట్రోల్ సెంటర్లో నడుస్తుంది. దాన్ని వినియోగించుకొని ఈ ఏరియాలో లైట్ లేదని ఆటోమేటిక్గా డిసైడ్ చేసి మన స్మార్ట్ బీట్ ఆఫీసర్ని పంపడం జరుగుతుంది. ఒక విఐపి రూట్ కానీ, ఒక విఐపి బందోబస్తు కానీ జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఎవరో నేరస్తులు దాంట్లో కలిసిపోయి ఉంటారు. మనం ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా, అంటే ఆ ఫేషియల్ రికగ్నిషన్ ఎలా వినియోగించుకుంటుందంటే
మా దగ్గర లక్షల ఫేసెస్ క్రిమినల్స్ ఉంటాయి. ఎవరైనా ఆ ఏరియాలో అలాంటి వాళ్ళు సంచరిస్తుంటే ఇమ్మీడియట్గా మా ఏరియల్ బీట్ ఆఫీసర్, బికాజ్ ఏ ఇంటిగ్రేటెడ్ కాబట్టి అది గుర్తించి వెనకాల మన కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఇమ్మీడియట్గా పాపప్ వస్తుంది. సో ఇమ్మీడియట్గా మనం వాళ్ళని డిటెక్ట్ చేసి అక్కడి నుంచి సెపరేట్ చేయడానికి వీలవుతుంది. ఈ రకంగా సెక్యూరిటీ పరంగా, విమెన్ సేఫ్టీ పరంగా, క్రైమ్ ప్రివెన్షన్ పరంగా ఒక ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ నైట్ మనము 1 తర్వాత సర్టన్ ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది, మా పెట్రోల్ వెళ్ళాలి, వాళ్ళకి చెప్పాలి, మేము ఫోటో తీసుకోవాలి, దాన్ని మా ఈపెట్టి కేస్ యాప్లో అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏ పెట్రోల్ ఆఫీసర్ వెళ్ళరు. మనం ఆల్రెడీ ఫీడ్ చేసిన డేటా ప్రకారం దానిలని మా ఏరియల్ బీట్ ఆఫీసర్ వెళ్తుంది, పిక్చర్ తీసుకుంటుంది. ఇది ఇంకా ఓపెన్ ఉంది అంటే ఆటోమేటిక్గా పెట్టి కేసు బుక్ అయిపోతుంది. సో దెర్ ఈస్ నో హ్యూమన్ ఇంటర్వెన్షన్ హియర్. ఏదేమైనప్పటికీ కూడా టెక్నాలజీకి సంబంధించి అంటే పెట్టుబడులు రావాలంటే టెక్నాలజీతో పాటు సేఫ్టీ కూడా ఉండాలి కాబట్టి ఆ దిశగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకున్నట్టుగా సుమతి గారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ సుకుమార్.